హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? మీకు గనుక ఈ చేప పేరు తెలిస్తే కామెంట్ చేయండి. అంతకంటే ముందు ఈ వీడియో లాస్ట్ వరకు చూడడం మర్చిపోవద్దు, లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఇంకా పెద్ద పెద్ద చేపలు వస్తాయి కిందన, పెద్ద పెద్ద ఉన్నాయి. ఇంకా బోర్డు చేపలు దిగుతాను. అలా చూపించు, గుడియా చూపించా. రా బోర్డు దగ్గర రా. సైజులో నమస్తే బాయ్. చూసారా ఫ్రెండ్స్, ఇదే ఒక్కొక్క ఫిషర్లో ఒక్కొక్క చేపలు ఉంటాయి. వీటిని టోనా ఫిష్ అంటారు. ఇంక మిగతా కొన్నింటిలో అయితే షార్క్స్ కూడా ఉన్నాయి. సో వీళ్ళని అడుగుదాం, వాళ్ళు ఎన్ని రోజుల నుంచి చేశారు ఏంటనేది. నర్సింగ్ మరి ఆడొచ్చాడు ఉన్నాడు. ఎన్ని డేస్ అవుతుంది చూడండి, ఆ గడ్డలు బాగా పెంచేసాడు. 35 రోజులు అవుతుంది. 35 డేసా? 35 డేస్ అవుతుంది. ఓకే, ఎలా ఉంది మీ ఫీలింగ్? ఎలాగంటే అలాగే 35 డేస్కి లాభం వస్తుందో రాదా? లాభం అలాగే వస్తుంది. ఓ మనిషికి ఒక 50,000 40,000 దొరుకుతాయి. దొరకొచ్చా? దొరకవచ్చు. నీటిలో ఎలా ఉంటుంది నీ చేపలు పడేటప్పుడు మీ ఫీలింగ్? చాలా ఆనందంగా ఉంటుంది. చేపలు పడితే ఆనందంగా ఉంటుందా? చేపలు పడిన తర్వాత ఐస్లో పెట్టేటప్పుడు ఎలా ఉంటుందా బాధ? ఆ బాధ కూడా చెప్పండి మా సబ్స్క్రైబర్స్కి. చాలా కష్టం అండి. కూలింగ్ అసలు ఉండలేకపోతే చూస్తున్నారు కదా. అది అందులో వింటర్ సీజన్. ఇప్పుడు కనిపిస్తాలే. అదిగో చూసారు కదా, ఈ ఐస్లో పెట్టేసి అవన్నీ ఒకటి ఎలా తీస్తున్నాడు మా నరసింహమ్మది. ఇంకా ఇవైతే పెద్దవి. ఇంకా ఇక్కడ కూడా ఇంకా పెద్ద సైజెస్ ట్యూనా ఫిషెస్ ఉన్నాయి. ఇంకా ఇవన్నీ కూడా ట్యూనా ఫిష్లు అన్నీ కూడా. ఇంకా పెద్ద పెద్ద చేపలు వస్తాయి కిందన, పెద్ద పెద్ద ఉన్నాయి. ఇంకా బోర్డు చేపలు, ఇంకా పెద్ద పెద్ద చేపలు ఉన్నాయంట, అవి కూడా చూపిద్దాం. సొర మిస్ అవుతుంది. షార్క్ కూడా ఉన్నాయంట అందులో. ఇందులో షార్క్లు ఉన్నాయంట, అవన్నీ కూడా చూపిద్దాం. షార్క్లు కూడా మిస్ అవ్వద్దు ఎవరు కూడా. సరిపోతాయా వీడియో అంటే ఫిషర్మెన్స్కి మామూలుగా కాదు, చేపలు ఫుల్గా ఉన్నాయి కాబట్టి ఇంకొంచెం గట్టిగా చేద్దాం. సో మీరేం కాదు, జస్ట్ ఒక లైక్ అనే బటన్ ఉంటుంది, అది నొక్కండి చాలు. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇవి దానికే ఎంత కష్టంగా ఉంటే పెట్టేటప్పుడు ఎంత కష్టంగా పెడతారో ఒకసారి మీరు ఊహించుకోండి. ఐస్తో ఈ ప్లేస్లో పెట్టాలంటే అది చాలా పనితో కూడుకున్నది, చాలా కష్టంగా ఉంటుంది. సముద్రంలో అయితే ఇక్కడ జెట్టీకి తీసుకొచ్చి కట్టారు కాబట్టి నార్మల్గా ఉంది బోటు. అదే సముద్రంలో అయితే గాలి తుఫాన్లు వాటితో కూడా వీళ్ళు ఈ పని చేయాలి. ఎందుకనుకుంటే ఇంత కష్టపడిన ఈ చేపలన్నీ కూడా ఐస్లో పెట్టకపోతే పాడైపోతాయి. సో అలాంటి టైంలో కూడా బోటు అటు ఇటు ఊగుతూ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్స్లో కూడా నీట్గా పెట్టుకుంటారనమాట. ఇదే ట్యూనా ఫిషెస్ కోసం ప్రీవియస్ వీడియోస్లో కూడా దానివల్ల యూజెస్ ఏంటి అనేది నేను చాలా వీడియోస్లో చెప్పాను. ఎందుకంటే ట్యూనా ఫిష్ చాలామంది చాలా ఎక్కువగా ఇష్టపడి తింటారు. సో దానివల్ల యూజెస్ ఏంటి, అది తింటే ఏమవుతుంది ఏంటనేది ఫుల్ వీడియోస్ కూడా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి. సో ఒకవేళ చూడకపోతే అవి కూడా చూడండి. ఎందుకంటే ట్యూనా ఫిష్ తినడం వల్ల చాలామంది ఎక్కువ తింటున్నారు ఇప్పుడు. సో అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కరూ దానివల్ల యూజెస్ ఏంటనేది కూడా తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే ఇంకా ఎక్కువ తినడానికి, లేదంటే సరౌండింగ్లో ఉన్న వాళ్ళు తినడానికి కూడా యూజ్ అవుతుంది. ప్రజెంట్ ఇప్పుడు మీకు నేను చూపిస్తున్న చేపలన్నీ కూడా ట్యూనా ఫిషెస్. సో ప్రజెంట్ ఇప్పుడు స్లోగా ఐస్ అంతా తీస్తున్నారు కాబట్టి ఆ ఐస్ అంతా రికవరీ చేసిన తర్వాత మెల్లమెల్లగా షార్క్లు, పెద్ద పెద్ద కొమ్ము కోనవులు, బాతు కోనవులు అండ్ అలాగే మైప్ కోనవులు కూడా ఉన్నాయి. సో అవన్నీ కూడా ఈ వీడియో లాస్ట్ వరకు ఉంటాయి. వాటిని ఏం చేశారు ఏంటనేది కూడా ఈ వీడియో లాస్ట్ అన్ని వరకు చూస్తేనే ఫుల్ క్లారిటీగా ఉంటుంది, తెలుస్తుంది కూడా. సో మీరు మిస్ అవ్వద్దు. అంతకన్నా ముందు లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇది
వీడు చూడండి ఆ చేపలన్నీ బయట తీయాలంటే ఆల్మోస్ట్ ఆ ఫిష్ లోపలికి వెళ్ళిపోయి 1 బై 1 ఇచ్చేసి అవన్నీ కూడా పైకి పంపిస్తున్నారనమాట. ఎందుకంటే అవన్నీ కూడా ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి ఎక్స్పోర్ట్ చేయాలి కాబట్టి ఆల్మోస్ట్ ఇది 35 డేస్ తర్వాత మన ఫిషింగ్ బోట్ అయితే ఒడ్డుకు వచ్చింది. ఈ ఐస్లో నేనున్నంతసేపు చాలాసేపు అంటే ఇదంతా ఫుల్ కూలింగ్, ఆ వాటర్ కూడా ఫుల్ కూలింగ్. వాళ్ళు షూస్ వేసుకున్నారు, అలాగే కొన్ని గ్లౌజులు ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి అలవాటు కూడా, నాకే అలవాటు లేదు. మొత్తం ఆ కూలింగ్కి ఫ్రీజ్ అయిపోయాను, నోట్లో నుంచి పొగలు వస్తున్నాయి, అంత కూలింగ్ అంత గడ్డగట్టేసింది. సో అలాంటి సిచ్యువేషన్స్లో కూడా వాళ్ళకి అలవాటు అయిపోయినా కూడా ఐస్లో వర్క్ చేయడం అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే సముద్రంలోనే అది అటు ఇటు ఊగుతూ ఉంటుంది. కానీ వీళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఐస్లో ఉన్న చేపలన్నీ కూడా నీట్గా ఒక పద్ధతిగా దానికంటూ చూసారా లైన్గా ఎలా తీస్తున్నారో, సో అలా పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా పేర్చుకుంటేనే ఒడ్డుకు వచ్చేటప్పటికి, ఎందుకంటే బోటు అటు ఇటు ఊగుతూ ఉంటుంది కాబట్టి కొన్ని అలలు అనేవి తాకిడికి, సో అలాంటి టైంలో ఏంటంటే ఈ ఫిషెస్ అన్నీ కూడా ఒక లైన్లో లేకపోతే బిజీగా అయిపోయి ఐస్ కూడా వేస్ట్ అయిపోయి చేపలు కూడా పాడైపోయే అవకాశం ఉంటుంది. సో అందుకనేసి ఈ విధంగా పెట్టుకుంటారనమాట. ఇప్పుడంతా లోపలది చూసారు కదా, ఇది బయట ప్రాసెస్ అనమాట. ఎందుకంటే కింద నుంచి అందించే వాళ్ళు ఇక్కడ నుంచి తీసుకొని ఇక్కడ నుంచి దాన్ని వెయిట్ లెక్కించేసి అక్కడ నుంచి డైరెక్ట్గా ఆ పెద్ద వ్యాన్ ఉంటుందన్నమాట, అందులో కూడా సేమ్ ఇదే లైన్ వైజ్గా పెట్టుకుంటారు. సో అక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క చేప దాని వెయిట్ ఎంత, దాని ప్రైస్ ఎంత ఏంటనేది ప్రతిదీ కూడా నోట్ చేసుకుంటారనమాట. మీరు అనుకోవచ్చు, అమ్మో ఎన్ని చేపల రాయలకి ఎన్ని డబ్బులు వస్తాయో అనేసి. దీనికంటూ కొంత పర్సంటేజ్ అనేసి ఉంటుందన్నమాట. సో వీళ్ళంతా ఏంటంటే ఒక ఓనర్ అనే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరూ కలిసి ఏంటంటే ఒక స్టాఫ్, ఒక 10 మెంబర్స్ స్టాఫ్ని పంపిస్తారనమాట. పెట్టుబడి అంతా ఓనర్ది. సో మిగతాదంతా వీళ్ళ కష్టమంతా వీళ్ళది. సో వీళ్ళ కష్టానికి అనుగుణంగా దాంట్లో వచ్చిన లాభంలో కొంత పర్సంటేజ్ అనేసి ఇచ్చేసి, సో దానిని వీళ్ళు 10 మెంబర్స్ కూడా పంచుకుంటారు. వీడియో లాస్ట్ వరకు చూసేయండి, ఎందుకంటే తర్వాతే కొమ్ము కోనవులు, బాతు కోనవులు అవన్నీ వస్తున్నాయి. సో వాటి వల్ల అవి తింటే ఏంటి యూజ్, అవి ఏం చేస్తారు అనేది కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే బాతు కోణం అంటారు. సో దీనిని ఇంగ్లీష్లో అయితే స్వర్డ్ ఫిష్ అంటారు. దీనివల్ల యూజెస్ ఏంటంటే దీంట్లో ఒమేగా 3 ఉంటుంది, అలానే గుండెని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే మన మెదడు ఉంటుంది కదా, మెదడుని కూడా యాక్టివ్గా పనిచేయడానికి యూజ్ అవుతుంది. ఇంకా రోగ నిరోధక శక్తి అనేది ఉంటుంది కదా, సో దానిని కూడా తగ్గిస్తుంది అనమాట. నెక్స్ట్ వీటి వల్ల ఏంటంటే గుండె జబ్బులు, స్ట్రోక్స్ సడన్గా వచ్చి చనిపోతుంటారు కదా, సో అలాంటి ప్రమాదాలని ఇది తినడం వల్ల కొంతవరకు అనేది తగ్గిస్తుంది అనమాట. సో ఇది మన హెల్త్కి మంచివి. సో మర్చిపోవద్దు, ఇది చాలా అంటే కొమ్ము కోనవులు అనే జాతిలో ఇది కూడా ఒక జాతి. ఇప్పుడు నేను చూపించేది వీటిలో 3 జాతులు. 3 జాతుల్లో ఇది మొదటి జాతి. ఇది స్వర్డ్ ఫిష్ అంటారు, బాతు కోణం అంటారు. సో దీని పేరు మర్చిపోద్దు, SWORD స్వర్డ్ ఫిష్.
నేను చెప్పిన 3 జాతుల్లో ఇది రెండో జాతి. ఇది కొమ్ముకోణం అంటారు. ఇంగ్లీష్లో అయితే షేల్ ఫిష్ అంటారు. సో దీంట్లో కూడా ఏంటంటే ఒమేగా 3 ఉంటుంది. ఆ ఒమేగా 3నే కాకుండా సేమ్ ఇది కూడా స్వర్డ్ ఫిష్ లానే ఆరోగ్యంగా గుండు ఉండేలా చేస్తుంది. అలానే మెదడు కూడా యాక్టివ్గా పనిచేయడం చేస్తుంది. సో ఇవి సముద్రంలో ఉండేటప్పుడు చాలా అంటే వాటి రెక్కలు అనేవి చాలా పెద్దగా ఉంటాయి. వీటిని స్పోర్ట్స్ ఫిషెస్ కూడా అంటారు. సో ఇవి పట్టుకోవడం అంత ఇంపాసిబుల్ కాదు. సో చాలా ఎక్స్పీరియన్స్ కావాలి. ఇప్పుడు నేను చెప్తున్న కొమ్ముకోణం జాతుల్లో 3వ జాతుల్లో ఇది 3వది. దీని తోక చూడండి, సేమ్ ఇది కూడా సేల్ ఫిష్ లానే కొమ్ముకోణం లాగా ఉంటుంది. సో దీన్ని మైప్ కోణం అంటారు అనమాట. ఇంగ్లీష్లో అయితే బ్లాక్ మెర్లిన్ అంటారు. సో ఇది ఏంటంటే యూజెస్, దీంట్లో కూడా ఒమేగా 3 ఉంటుందన్నమాట. సో ఇది తింటే కూడా మనసుకి హెల్త్. సో వీటిని ఏంటంటే చాలా తక్కువగా తింటారు. అంటే ఇవి సైజులో కూడా చాలా పెద్దవి కదా. సో ఒక చిన్న మొక్క కోసి అదంతా తినాలనుకుంటే మిగతా అదంతా కూడా వేస్ట్ అయిపోద్ది. సో వీటన్నిటిని కూడా ఏంటంటే వీటిలో 2 జాతులను మాత్రమే, మిగతా ఇంకో జాతి ఉంది కదా స్వర్డ్ ఫిష్ బాతుకోనవా, దాన్ని ఆల్రెడీ వ్యాన్లోకి ఎక్కించేసి పంపిస్తారనమాట. సో ఈ చిన్నవి ఉన్నాయి కదా, ఈ కొమ్ముకోణం అలానే మైప్ కోణము, వీటిని ఏంటంటే వీటిని కట్ చేసేసి డైరెక్ట్గా ముక్కలుగా పీసులు వైజ్గా కట్ చేయించేసిన తర్వాత వీటిని ఏంటంటే అదర్ మేబీ కేరళకి వాటికి ఎక్స్పోర్ట్ చేస్తారనమాట. సో వీటి వల్ల ఏంటి యూజెస్ అంటే వీటి ద్వారాగా మెడిసిన్ అనేది తయారవుతుంది. మెడిసిన్ వీటి ద్వారాగా యూజ్ చేస్తారు. సో నార్మల్ కూడా వీటిని తినొచ్చు. చూసారా, ఒక్కొక్కరు కట్ చేస్తుంటే ఏదో పేగలు కోసేసినట్టు ఒక్కొక్కరు చాలా దారుణంగా వాటిని పోస్ట్ మార్టం చేస్తున్నారు. ఇలా ఏంటంటే వైజాగ్లో ఫిషింగ్ హార్బర్లో ఎప్పుడు కూడా ఏదో ఒక బోట్ ఇలాంటివి చేపలు తీస్తూనే ఉంటారు. సో ఇలా కటింగ్ చేస్తూనే ఉంటారు. సో ఇదంతా రొటీనే. కానీ అంత పెద్ద పెద్ద చేపలు చాలా రోజుల తర్వాత ఎన్నో సంవత్సరాలు అవి ఎదిగి బతికి వీళ్ళకి చిక్కుతాయి. వీళ్ళేమో ఇక్కడ నుంచి డైరెక్ట్ ఫిషింగ్ చేసి అవి పట్టి తెచ్చి ఇలా ఎక్స్పోర్టింగ్, అండ్ దీని ద్వారాగా ఫిషర్మెన్స్ అందరికీ తెలిసిందే కదా, ఇది వాళ్ళ జీవనాధారం. సో గాయస్, మీరు ఇంతవరకు ఈ వీడియో చూసారు కదా, మీలో ఎంతమంది మన వైజాగ్ ఫిషింగ్ హార్బర్లో ఇలా కట్ చేయడం అవి చూసారో కామెంట్ చేయండి. అండ్ అలానే ఈ ఫిషెస్ కోసం మీకేమైనా ఐడియా ఉంటే, నేను ఏదైనా మిస్టేక్ చేసినా కూడా కామెంట్ చేయండి. సో మీరిచ్చే రివ్యూతోనే నేను ఇంకొన్ని మరిన్ని వీడియోస్ చేయడానికి ముందుకెళ్తాను. అలానే మీరు పెట్టే డౌట్స్ కూడా నెక్స్ట్ వీడియోలో పక్కాగా ఫుల్ఫిల్ చేస్తాను. ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. సో మరి లైక్ చేయకుండా కామెంట్ చేయకుండా అయితే మాత్రం వెళ్ళొద్దు. కొంచెం కష్టపడి ఇష్టపడి తీశాను, ఎందుకంటే ఫిషర్మెన్ లైఫ్ కాబట్టి. తండేల్ మూవీలో చూపించినంత ఈజీ కాదు. సో మరి ఇంకెందుకు లేటు, అక్కడ రెడ్ బటన్ ఒకటి ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. జస్ట్ ఒక సబ్స్క్రైబ్ కొట్టేశారు అనుకోండి, మీరు నాకు సపోర్ట్ చేసి ఇంకొన్ని మరిన్ని వీడియోలు, మరిన్ని ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయ్యేలా ఇంకొన్ని పెడుతూనే ఉంటాం. మరి తెలుసు కదా మన ఛానల్ సీ వ్లాగ్స్ తెలుగు, అంతా సముద్రంతోనే.